అందరము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. ఏమిచ్చి కూడా ఆయన రుణము మనము తీర్చుకోనలేము. ఇలాగ ఉన్నామంటే ఆయన ఇచ్చిన కృపయ్య. ఒకవేళ ఈ తల్లిలో చాలా మంది ఉన్నారు. చాలా మంది కూడా ఆదివారం వెళ్తారు, శనివారం వెళ్తారు, ఎన్నింటికి వెళ్తారు. కానీ ఎంత ప్రార్థనకి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా దేవుడు మనలను సజీవ రెక్కలలో ఉంచాలి. ఆయన కొరకు మన పైన ఉంచాలి. అది లేకపోతే మనం ఏది కూడా చేయలేము. ఆయన దయలేనిదే మనది. ఎందుకంటే ఈ ఆకాశము భూములు కూడా ఆయన చేసిన చేతి పనులే. ఇవన్నీ కూడా ఆయన నోటి మాట ద్వారాగానే సృజింపబడినవి, మానవులు కూడా. కానీ మనం ఏ పాటి వారు దేవుని కృప లేకపోతే నీటి బుడగ లాంటి జీవితాలు, కొంచెం సేపు కనపడి కొంచెం సేపు మాయమైపోయే జీవితాలు మనవి. కానీ వీటి కోసం మనం ఏం చేస్తున్నాము? అనేకమైన మాటలు, అనేకమైన ఈ పొట్ట కోసం, ఈ ప్రాణం కోసం అనేకమైన దోషములు, పాపములు చేయించున్నాము. ఇశ్రాయేలు ప్రజలు కూడా అంతే కదా. అరణ్యంలో వెళ్ళినప్పుడు ఏం చేశారు? దేవుని మాటకి లోబడి ఉన్నారా? మనం కూడా ఇశ్రాయేలు ప్రజల్లాగానే ఉన్నాము. ఇప్పుడున్న స్థితిని బట్టి అయితే, ఇప్పుడున్న విధానమును బట్టి అయితే ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు ఎలా ఉన్నారో ఈనాడు కూడా మనము అలాగే ఉన్నాము. ఎందుకంటే దేవుని మాటకి లోబడట్లేదు. దేవుడు వస్తానని చెప్తున్నాడు. కానీ ఈ లోపు మనల్ని సిద్ధపాటు కలిగి ఉండమన్నాడు. ఎవరు సిద్ధపాటు కలిగి ఉండమంటున్నాం? ఎవరైనా ఉంటున్నామా? ఎవరు కూడా. కానీ మనకి వాక్యం తెలుసు, పాటలు తెలుసు, రోజు ప్రార్థనకి వెళ్తాము, ఎక్కడైనా ప్రార్థన పెడితే వెళ్తాము. కానీ దేవుడు వస్తానన్నాడు కదా అని మారు మనసు పొందుతున్నాము. కనీసం మారు మనసు కోసం దేవుడిని అడుగుతున్నామా? మనము ఏదో ప్రార్థనకి వెళ్తున్నాము, కాసేపు కూర్చున్నాము, అంతసేపు వింటున్నాము. కానీ బయటకు వచ్చిన తర్వాత విడిచిపెట్టేస్తున్నారు. కానీ విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. ఒక 10 మాటలో ఒక మాట అయినా సరే మనం గ్రహించుకోవాలి. ఈ వాక్యమును నా కోసమే చెప్పారేమో, నేను మారు మనసు పొందాలని చెప్పారేమో అని మనం ఎప్పుడైతే గ్రహించుకుంటాం అప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తాడు, మన కుటుంబం కూడా రక్షింపబడతాం. అది మానేసి మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకపు వైపు చూసి నాది నాది అని ప్రాకులాడుతున్నాము. ఎంతసేపు ప్రాకులాడతాము? ప్రాణం అన్నంతసేపు. ఏమన్నా పట్టుకెళ్ళిపోతామా? మనకంటే ముందు రాజులు, ధనికులు బోల్డ్ మంది చనిపోయారు. వాళ్ళందరూ పట్టుకెళ్ళిపోయారా? వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళు కాదు కదా. కానీ మనం అయితే ఈ లోకంలో ఏం చేస్తున్నాము? నాది నాది అనే తిరుగుతున్నాము. కీర్తనలో 119:15. ఏలయంగా కృప చూపవలెనన్న మాట పరిచి శ్రమనుంది వారికి దరిద్రునిగా నలిగిన హృదయమును గలవారిగా చంపవలనని వాడు అతన్ని తరిమి. ఏలయంగా ఎవరి కృప? దేవుని కృప. ఇది దావీదు రాసిన కీర్తనలు. ఇవన్నీ కూడా దావీదు గారు ఆయన అనుభవం ద్వారాగానే రాసినాడు. ఎందుకనంటే ఆయన ఏం చేసేవాడు? గిటారు వాయించేవాడు. ఆయన మేకలు మేపుతూ ఈ వాక్యాల్ని నెమర వేసుకుంటూ పాటలు పాడుతూ ఉండేవాడు. ఆయన అప్పుడు అనుభవం ద్వారాగానే దావీదు గారు రాసిన కీర్తన ఇది. ఆయన అనుభవం ద్వారాగానే ఇవి అన్నీ కూడా జరిగినాయి. కానీ ఇవన్నీ బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కటిని కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ముందు వెనక, వెనక్కి ముందు ఉంటున్నాయి తప్ప కానీ ప్రతి ఒక్కటి కూడా జరుగుతున్నాయి. మనం ఏంటంటే గ్రహించలేకపోతున్నాము. మన కృప దరిద్రుల శ్రమలందిన వారిని, దరిద్రుని నడిగిన హృదయములు గల వారిని కూడా చెప్పవాలని వాడు. మనకు శ్రమ వచ్చిందనుకో మనం ఏం చేస్తాము? వెంటనే ప్రార్థన చేసుకుంటాము. లేకపోతే నన్ను ఇలాగే ఎవరు శోధించారు, ఇలా ఎందుకని చేశారని మనము అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు పెట్టిన శ్రమ ఇది. మనం ఏ సమయంలో ఏం చేయాలో దేవుడు ముందే రాసి పెట్టి ఉంటాడు. దాని ప్రకారంగానే జరుగుతారు తప్ప కానీ మన శ్రమలు కలిగినాయి కదా, మనము నలిగిన హృదయం కలవాలని చెప్పవాలని ఎవరిని కూడా మనం చెప్తే మళ్ళీ తిరిగి ప్రాణం వస్తుందా? ప్రాణం పోయటం దేవుని మంది తీయడం కూడా ఆయన చేతిలోనే ఉన్నది. కానీ చాలా మంది కూడా ఇప్పుడు కక్షలో ఇవన్నిటి మీదనే ఏం చేస్తున్నారో తెలియక నరికేసుకుంటున్నారు. అలాగే చాలా చోట్ల కూడా జరిగినాయి. వారం రోజుల కిందటే గొడవలతో జరిగింది. అలాగా వాళ్ళకి ఇదివరకు ఏ కక్షలు ఉన్నాయి ఏమున్నాయో తెలియదు. మాట మాట పట్టింకొచ్చింది, నరికేసుకున్నాడు. ప్రాణం తిరిగి వస్తుందా? రాదు. నరికినంత ఈజీగా వెళ్ళి జైల్లో కూర్చున్నారు. ఇక్కడ వెనక పిల్లలు బాధపడుతున్నారు, వాళ్ళు కూడా బాధపడుతున్నారు. కానీ అదే ఆలోచించి ఏదో కూర్చుని మాట్లాడుకోవటం ఏదో చేసుకుంటే గొడవ లేకపోయింది. కానీ అలాగా మనం తీసిన ప్రాణం మనం తీయలేము, పొయ్యలేము కూడా. సహించిన వారికి ప్రతిగా మనము ఎవరికైనా కోపం ఉన్నదానికి అంటే ఏం చేసేస్తాము?
శపించేద్దాం. కానీ అలాంటినప్పుడు మన నోరుని మనము స్వాధీనంలో ఉంచుకోవాలి. మన నాలుగురు మనము స్వాధీనంలో ఉంచుకోవాలి అని చెప్పడం చాలా ఈజీ, కానీ ఉండటమే కష్టము. దాన్ని అలవాటు పరుచుకుంటే అది కూడా ఈజీగానే ఉంటుంది. శపించు వారికి ప్రీతి కనుక అది వారి మీదకే వచ్చింది. శపించి ఎవరి మీదకి వస్తుంది? శపించిన వారి మీదకే వస్తుంది. పెద్దలు ఇది వరకు చెప్పిన మాటలు ఏవి కూడా పోలేదు. ఇది వరకు పొలిసి తిరిగి వచ్చింది, ఇప్పుడు వెనకాలే వచ్చేస్తుంది అనక చూడ. అలాగా మనం ఏమైతే విత్తుతామో అదే పోస్తాము. ఏదైతే మనం అంటామో అది తిరిగే మన మీదకి వస్తుంది. మన దీవెనల కోసమే కష్టపడుతున్నాం. కానీ నేను ఫలానోళ్ళు ఎలాగన్నాను, ఫలానోళ్ళు అలాగన్నాను, అది నన్ను వెంటాడుతుందేమో, అది తిరిగి నా మీదకి వస్తుందేమో అని భయము ఎవరిలోని కూడా కాదు. దీవెనేది నాకు ఇష్టము లేదు కనుక అది వారికి దూరం అయ్యాను. దీవెనలు అంటే అందరికీ ఇష్టమే. ఎవరికి ఇష్టం ఉండదో అందరికీ కూడా ఇష్టమే. కానీ ఆ దీవెనలు రావాలంటే మన ప్రవర్తన సరిగా ఉండాలి, మనం దేవుడిని ఆరాధించాలి, దేవుని నిత్యమును కూడా స్తుతింపబడాలి. ఆయన అప్పుడు మనకి దీవెనలను ఇస్తారు. తాను పైబట్ట వేసుకున్నట్లు వారు శాపము ధరించింది. అది నేల వలె వారి కడుపులో చెప్తుంది, తైలము వలె వారి ఎక్కలలో చేరింది. తాను కట్టుకున్న వస్త్రము వలె తాను నిత్యం కట్టుకొని నడికట్టువలను అది వారిని వదులుకుంటారు. తాను పైబట్ట వేసుకున్నట్లుగా వాడు శాపమును ధరించినట్టు. అంతేకాదు మనం ఏదైనా మనకు అది మన మీదకి శాపం వల్లనే వస్తుంది. అది మనం ధరించుకున్నట్లే కదా. వస్త్రము ఎలా ధరించుకుంటున్నామో అది కూడా అది నేల వల్లే వారి కడుపులోని మనం ఎవరైనా మనల్ని తిట్టారంటే ఏం చేస్తాం? వెంటనే అది మనసులో పెట్టేసి నేను ఎక్కడ దెబ్బతీయాలా, ఇప్పుడు ఏం చేయాలా, ఏం మాట్లాడాలి, దీనికోసమే ఆలోచిద్దాం. కానీ సరే ఏదో తెలుసో తెలియకో చేశాడనే మనస్తత్వం ఈ రోజుల్లో ఎవ్వరికి కూడా లేదు. మన మీటింగ్స్కి వెళ్తే ఆ మీటింగ్స్ దగ్గర ఆయన చెప్పారు కిరణ్ గారు, మనము సహోదర ప్రేమ కలిగి ఉంటున్నామా? కలిగి ఉంటే ఎలా కలిగి ఉంటున్నాము? మనం రోజు ప్రార్థన చేసేస్తున్నాం, బయటకు చదివేస్తున్నాం, కానీ మనం సహోదరుని ప్రేమిస్తున్నామా? మన ఇంటి పక్క వారిని ప్రేమిస్తున్నామా? లేకపోతే ఎవరినైనా మన తోటి వారిని ఎవరినైనా ప్రేమిస్తున్నామా? అప్పుడు వరకు బాగానే ప్రేమిస్తాము. అప్పటికప్పుడు అది పారుకుంటున్నాడు అనుకో, వెంటనే మనకు అసలు వచ్చేస్తుంది. అది ప్రేమ అనిపించుకోదు కదా. అప్పుడు వరకు ఆడితో స్నేహంగా ఉంటాడు, కానీ ఆడు ఏదైనా కొనుక్కుంటున్నాడు అనుకో, వెంటనే ఆడైనా కొనుక్కుంటా. నాకు ఇప్పుడు పిల్లలందరూ కూడా అలాగే ఉన్నారు. ఎవరు పిల్లలైనా సరే అలాగే ఉన్నారు. ఆయన చెప్పారని కాదు, కానీ నిజంగా లోకంలోనే అలా ఉన్నారు. అలాగే ఈ కక్షలు ఇవి కూడా అలాగే ఉంటున్నాయి. కక్షలు, కుతంత్రాలు ఇవన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఎందుకంటే ఒక కొనుక్కుంటే ఈ వాసలేడు, వాసకపోయి కానీ అది ఏదో ఒక మాట అంటాడు. ఆ మాట అన్నా కానీ అవి కోపం అలా పెరిగిపోతుంది తప్ప, కానీ ఎవరನ್ನು కూడా అసలు తగ్గించుకునే స్వభావం లేదు. అది నేల వలె కడుపులోనే చొచ్చినట్టు, తైలం వలె దాని ఎముకలలో చేరి ఉన్నదన్నారు. అంటే నిజంగానే మనకి ఆ విషయము కడుపులోకి వెళ్ళి దాని మన నరాలని అన్నింటిలోని చొచ్చుకుపోయి ఏం చేస్తుంది? ఇంకా అంతకంతకి కూడా ఎక్కువైపోతుంది, కానీ తగ్గదు. ఒకవేళ తల్లిదండ్రులకి వెళ్ళి పిల్లడు ఎలా ఉంటాడంటే, ఆ పిల్లడు కదా, వయసు కదా, అలాగే ఉంటాడు, మనం చెప్తే వింటారా అని అడుగుతున్నాను తప్ప, కానీ దాన్ని సర్దిద్దాము లేకపోతే దాన్ని చక్క పెడదాము అనుకునే మనస్తత్వము ఎవరిని కూడా లేదు. తాను కప్పుకున్న వస్త్రం వలె తాను నిత్యమును కూడా కట్టుకున్న నడుకట్టు వలె అది వారిని కదలకుండా గాక అని అన్నాడు. మనం ఎప్పుడైతే మన పిల్లలకి చెప్తామో అది వాళ్ళకి ఒక మంచి మార్గం అవుతుంది, ఒక మంచి మార్గదర్శనం అవుతుంది. మనం ఇప్పుడు పిల్లలందరూ కూడా ఇలాగే ఉన్నారు. ఆడు కొనుక్కున్నాడని, ఈడు కొనుక్కున్నాడని ఆడు. ఎవరు నా పిల్లలేంటి, మీ పిల్లలు, ప్రతి ఒక్క పిల్లలు కూడా అలాగే ఉన్నారు. ఒకరు చూసి ఒకరు మంచి నేర్చుకుంటలేదు, చెడుగా అవుతున్నారు, కానీ చెడుకు లోనవుతున్నారు. కానీ మంచి అయితే వాళ్ళకి చేదుగానే కనిపిస్తుంది. మంచి చెప్తుంటే మంచి చెప్పిన వాళ్ళే మంచి వాళ్ళు కాదు, అదే చెడు చెప్పిన వాళ్ళు చాలా మంచి వాళ్ళు అవుతున్నారు. నా విరోధులకు నా ప్రాణమును విరోధంగా మాట్లాడే వారికి ఏ వలన కలుగు ప్రతికారం. నామము బట్టి నాకు సహాయం చేయదు, మీ కృప ఉత్తమమైనది కనుక నా విరోధులకు నా ప్రాణములకు విరోధముగా మాట్లాడు వారికి ఇదే యెహోవా వలన కలిగిన ప్రతీకారం అన్నాడు. మన విరోధులు మనకు తెలిసిన వారు ఉండొచ్చు, తెలియని వారు ఉండొచ్చు, అనేక మంది ఉండొచ్చు, కానీ దేవుడు మనల్ని కాచి కాపాడుతున్నాం. కానీ దేవుడికి కృతజ్ఞత చెల్లించుకుంటున్నామా? దేవుడికి మనపూర్వకంగా ఆయన నామంలో మనం స్తుతులు చెల్లిస్తున్నామా? మన విరోధులను, మన ప్రాణమును కూడా విరోధముగా మాట్లాడు వారందరి ఎడలో కూడా దేవుడు మనల్ని కాచి కాపాడు. నావోహు కాలంలో కూడా అలాగే జరిగింది. నావోహు ఏమన్నాడు? వాడని తయారు చేస్తూ అందరినీ రక్షింపబడి
కానీ ఎవరన్నా విన్నారా? మన ప్రజలు కూడా ఇప్పుడు అలాగే ఉన్నారు. మనకి విరోధులు వల్ల నీకు ఫలానోడు ఇలాగ అన్నాడంటే ఆ మాటలు పురమాయించావేమో అని అడుగుతున్నారు తప్ప, కానీ కొన్ని అన్నారు కదా, కొన్ని అనుకోని ఒకవేళ చెప్పడము తప్పే, వీళ్ళు వినటము తప్పే, కానీ అది గ్రహించకూడదు. కానీ వీడు చెప్పిందే తప్పు, వాడన్నా తప్పు అంటలేదు పయ్యండి. అలాగా ప్రజలు చాలా విధానంగా ఉన్నారు. యెహోవా ప్రభువా అని నా నామమును బట్టి నాకు సహాయం చేయము, నీకు ఉత్తమమైనది, నీ కృప ఉత్తమమైనది కనుక నన్ను విడిపించుకున్నది. యెహోవా కృప ఏమై ఉన్నది? మనకి ఉత్తమమై ఉన్నది. ఆయన కృప మన మీద ఎప్పుడు, ఈ దేవుని కృప లేకపోతే మనకి నిలబడలేం కదా. ఆయన సహాయకుడు, 10,000 మందిలోనూ కూడా ఆయన మనల్ని కాచి కాపాడు. ఆయన సహాయం చేసేవాడు. ఆయన తగ్గింపు గుణం లేకపోయినా ఆవగింజంతా తగ్గింపు గుణం కానీ విశ్వాసం కానీ ఉండమని అన్నాడు. ఎక్కువ కోరలేదు దేవుడు, మన నుంచి ధనం కోరలేదు, ఐశ్వర్యం కోరలేదు, అవన్నీ కూడా మన దగ్గరే ఉంచుకోమన్నాడు. కానీ దేవుని ఎడల నమ్మకమును విశ్వాసమును కలిగి ఉన్నాడు, సహనము కలిగి ఉండమని అన్నాడు. అప్పుడు నీకు కృప ఉత్తమమైనది కనుక నన్ను విడిపింపమన్నాడు. దేవుడు విడిపించకపోతే, ఒక వేటగాడు వల వేసాడు అనుకోండి, ఆ వలలో పౌరం చిక్కుకుంటే ఆ వేటగాడు వచ్చి తీసేంత వరకు కూడా అది అలాగే ఉంటుంది. ఒకవేళ ఒక వేటగాడు రాలేదంటే అది ఏం చేస్తే కొట్టుకుని చచ్చిపోతుంది. అలాగే ప్రజలు కూడా దేవుడు ఇంకా సహాయం చేయకపోతే మనం కూడా అలాంటి వారిని, పక్షులకే అలా ఉంటే మనకే ఎలా ఉంటుంది? వాటికంటే శ్రేష్టమైన వారిని మనం, వాటికంటే ఆశీర్వదింపబడిన. కానీ దేవుని ఏదైనా వాటికున్న విశ్వాసం మనకున్నదా? ఆయనకున్న పక్షుల కంటే మనం ఎలా ఉండమన్నాడు? శ్రేష్టము కలిగి ఉండమని అన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఆయనకే ఇచ్చి మనము, ఆయన మన కోసమే సిలువలో బలి అయ్యాడు, మన కోసమే ఆయన ప్రాణత్యాగం చేశాడు. అయినా సరే మనం ఆయనకి తిరిగి కృతజ్ఞతలు కానీ మనం ఏది కూడా చెల్లించలేము. ఎందుకంటే ఈ సన్నిధిలో కూర్చున్న సేపు అలాగ ఆలకించాం, ఆలకించి ఏం చేస్తాం? బయటకు వెళ్ళిన వెంటనే వదిలేస్తాం. అలా కనిపించిపెట్టేవారుగా కాకుండా వీటిని అనుసరించి నడుచుకునేవారుగానే ఉండాలి మనం ఎప్పుడు కూడా. నేను దరిద్రుల దేవుడు ఏమన్నా పెంట కుప్పల మీద ఉన్న వారిని లేవనెత్తాను, దరిద్రులను లేవనెత్తాను, దీనులను లేవనెత్తానన్నాడు. నేను దరిద్రులను నా ఉదయం నాలో వచ్చబడి ఉన్నది అని అన్నాడు. మనకు దరిద్రులమే నిజంగానే. ఎందుకంటే దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు కూడా దేవునికి మనం తిరిగి ఏమీ కూడా చెల్లించట్లేదు, దేవునికి మనం ఏమీ కూడా చేయట్లేదు. మనం అనేకమైన మొక్కుబడులు మొక్కుతున్నాము, అనేకమైనవి చేస్తున్నాం. కానీ ఏం చేస్తున్నాం? దేవుడికి చెల్లించుకుంటున్నామా మనము? దేవుడు మనలను పెద్ద కుప్పల మీద నుంచి ఆశీర్వాదిస్తానంటున్నాడు. కానీ మనం ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నాం, కానీ ఈ లోకపు ఆశీర్వాదం కోసం చూస్తున్నాం, కానీ దేవుడి దగ్గర ఆశీర్వాదం కోసం చూస్తున్నామా? దేవుని యొక్క దీవెనల కోసం చూస్తున్నామా? ఆయన ఇచ్చే మహిమను మనం పొందుకోవాలి, ఆయన ఇచ్చే నిత్య రాజ్యంలో చేరాలని మనం అనుకుంటున్నామా? ఎప్పుడు కూడా అనుకున్నాం. కాదంటే ఈ లోకంలో మనల్ని దీవించేశాడే, నా కారు ఇచ్చాడు, బంగ్లా ఇచ్చాడు, నా పిల్లలు ఇచ్చాడు, ఇది సరిపోతుందని అనుకున్నాం. కానీ దేవుని రాజ్యంలో చేరాలంటే ఇవేవి కూడా దరికిరావు, ఇవేవి కూడా తీసుకెళ్ళవు. దేవుని మీద యొక్క మనం విరిగి నలిగిన హృదయమును కలిగి ఉండాలి. ఆయన ఇచ్చే మహిమను మనం ప్రశస్త వస్త్రములను ధరించుకుని దేవుని ఎదుట మనము సాగిపడి ఉండాలి. మన పిడతలు పారదోలునట్లు నన్ను పారదోలుదురు, సాగిపోయిన నేలవలే నేను క్షీణించి ఉన్నాను. మిడతలు పారదోలునట్టు నన్ను పారదోలుమని అంటారు. అంటే మిడతలే మనం రానిస్తామా? ఇంట్లోకి రానవు కదా. అలాగే వీటిని కూడా కొంచెమని అంటున్నాడు. ప్రతి ఒక్కటిని కూడా మనము దీనుల నుండి మనల్ని లేవనెత్తివాడు ఆయనే. మనం ఏ స్థితిలో ఉన్నాం? మిడతలని కాదు, ఏ చీడ పురుగు కూడా మన దగ్గరికి రాకుండా దేవుడే మనలను కాచి కాపాడతాడు. ఉపవాసం చేత నా మోకాళ్ళు బలహీనమాయని, నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయాను. ఉపవాసం ఉంటున్నాం. నిజంగా చాలా మంది వారానికి ఒకసారి 2 సార్లు ఉంటారు. ఎలా ఉంటున్నారు ఉపవాసం? నాకు నచ్చినప్పుడు ఒకలాగా, నచ్చలేనప్పుడు ఒకలాగా ఉండకూడదు కదా. కానీ ఉపవాసం ఉన్నప్పుడు ఎవరికైనా తెలియకోకుండానే ఉన్నాం. కానీ మనం తెలియకోకుండా ఉండాలని అంటే రహస్యంలో మన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోమని అన్నాడు. అంతేగాని బహిరంగంగా ప్రార్థన చేయాలి, వికారంగా పెట్టుకోవద్దని అంటున్నాడు. మొక్కను మనం తేజస్సును కలిగి ఉండమని అంటున్నాడు. కానీ ఉపవాసం చేద్దాం, మోకాళ్ళు ఎలా ఉన్నాయి? మనం ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేసి మనము ప్రార్థన చేస్తే అది కాళ్ళకి గడ్డలు కట్టేసి ఉంటాయి చాలా మందికి కూడా. ఎందుకంటే వాళ్ళు అంతగా ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు మోకాళ్ళు వేస్తే మోకాళ్ళ పోట్లు,
ఎక్కువసేపు నుంచి మడాల కోట్లు ఇవే. ఎవరు మోకాళ్ళు వేసేవారు? ఎవరు కూడా లేరు. మోకాళ్ళు వేసి ప్రార్థించేవారు ఎవరన్నా? ఉపవాసం చేత ఎలా ఉన్నది? బలహీనం అయిపోయిందంట శరీరం, పుష్టి తగ్గిపోయిందంట, చిక్కిపోయాడు. అయినా సరే మన ఎముకలకు ఆయన శక్తినిస్తాడు, మన శరీరంకు ఆయన శక్తినిస్తాడు. ఆయన నేలను ద్రాక్షారసంగా మార్చినవాడు. మన ఒంట్లో ఉన్న శక్తిని మార్చలేడా? బలహీనతను మార్చలేడా దేవుడు? ఆయన ఇచ్చినదే కదా ఈ జీవం కూడా. అంతకంటే మనం శ్రేష్ఠులు ఏమి కాదు కదా. వాళ్ళు అప్పట్లో పొందిన వేళ్ళు మనకి కూడా వర్తిస్తాయి, మనకు కూడా చేస్తాడు దేవుడు. కాదంటే మనం ఓర్పుని సహనము కలిగి ఉండాలి. ఎక్కువ నిందలు అనేవి లోకంలో ఉన్నసేపు ఎవరికైనా వస్తూనే ఉంటాయి. తెలిసి చేసే నిందలు ఉంటాయి, తెలియక చేసే నిందలు ఉంటాయి. ఆ నిందలకి మనము భయపడి మనము చాటు చేసుకోకూడదు. దేవుడు వాటి నుంచి రక్షించేవాడు కూడా ఆయనే, తప్పించేవాడు కూడా ఆయనే. ఆయన లేకపోతే మనం ఏది కూడా చేయలేము. దేవుడు మనల్ని నిందల పాలు చేస్తున్నాడంటే మన వెనకాల ఏదో చేయమన్నట్టే. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ముందు ఏం జరుగుతుంది? కష్టాల పాలే చేస్తాడు. తర్వాత కష్టం వెనక సుఖము ఉంటుంది. మనం కష్టం కోసం భయపడిపోతే మనకు సుఖపడే యోగం ఉండదు. ఎందుకంటే చాలా మంది కూడా కష్టాలు వచ్చేసరికి ఏం చేస్తారంటే, ఒక చిన్న ఉదాహరణ నిజంగానే జరిగింది ఇది. ఒక అతనికి పెళ్ళయిందంట. పెళ్ళైతే వాళ్ళకి లేక చాలా సంవత్సరాలకు ఒక కొడుకు పుట్టాడు. ఒక కొడుకు పుట్టే మన పేదవాళ్ళకి లేక ఒక కొడుకు పుట్టాడు కదని భార్య అన్నదంట. పుట్టినరోజు వస్తుంది కదండి, మనకు లేక ఒక కొడుకు పుట్టాడు కదా, మనం పుట్టినరోజు చేసుకోవచ్చు అని అన్నాడు. సర్లే అందరినీ పిలిచారండి. చాలా అట్టాసంగా చేస్తే అది ఆ కానుకలు వస్తాయి కదా, తిరిగి మనము బాకీలు తీసుకోవచ్చు అనే విధంగా అనుకున్నాను. కానీ అతని జీతం ఇంట్లోకే సరిపోదాడు. అలాగే అప్పులు చేశారు పుట్టినరోజు, కానీ అనుకున్నది రాలేదు. కానీ చాలా లక్షల్లో ఖర్చు పెట్టారు. తర్వాత ఏమైందంటే ఆ అప్పులకి వడ్డీలు కట్టలేక అలాగే తినలేక బతకలేక అలాగే ఉన్నారు. మళ్ళీ ఇంకో పుట్టినరోజు వచ్చిందండి. ఇంకో పుట్టినరోజు వస్తే భార్య అన్నదంట, నాకు ఒక కొడుకు రెండో పుట్టినరోజు కూడా చేయకపోతే ఎలాగంటే భర్త అన్నాడంట, నేను అమ్మ నా జీతం అంతంత మాత్రమే, అవి బాకీలు కట్టాలి, అప్పులు కట్టాలి, ఇలా సరిపోతుంది, మళ్ళీ పుట్టినరోజు అంటే ఎలాగా అన్నాడు. అయినా సరే భార్య మాటిని చేశాడు. చేసిన తర్వాత అప్పులలో వచ్చి మీద పడిపోతున్నారు. అప్పులలో వచ్చి మీద పడితే ఇచ్చే స్తోమత లేదు, ఏది అమ్మే స్తోమత లేదు. అయినా సరే ఏం చేశారంటే వాళ్ళు అప్పులు పాలైపోయారు. సిగ్గేసి ఏంటి బిడ్డని చంపేసుకున్నారో వాళ్ళు చచ్చిపోయారు. అప్పులకి వెళ్తాం ఎందుకు, గొప్పకి వెళ్తాం ఎందుకు, ఇవన్నీ ప్రాణాలు తీసుకోవడం ఎందుకు? పొలాలు చచ్చిపోయారు. మరి బిడ్డ లేక పుట్టాడని వాళ్ళకి ఆనందం ఉన్నదా? లేక పుట్టాడు కదని వాళ్ళు మనకున్న దాంట్లోనే సర్దుకుంటే ఏదీ లేదు. అన్ని కష్టాలు పాలవడం కానీ, శ్రమలు పాలవడం కానీ ఎందుకంటారు? అదంతా కూడా వ్యర్థమే. ఎవరు మనకున్న దాంట్లో సర్దుకుపోయి మన పుట్టినరోజు చేయలేదని ఎవరు అనరు, లేకపోతే ఏమి చేయలేదని ఎవరు కూడా అనరు. ఎందుకంటే ఎవరి ఇష్టం అన్నది. ఇల్లు పిలిచావు కాబట్టి వస్తాం, పిలవకపోతే ఎవరో రాదు కదా. మనం అంత గొప్పకి వెళ్ళిపోవడం ఎందుకు? ఈ రోజుల్లో గొప్పలకే పోతున్నారు. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ప్రెస్టేజ్ వాడైనా చేయడం నేను చేయకూడదా? వాళ్ళ పిల్లలైనా పెద్ద స్కూల్లో చదివించడం, మా పిల్లలు చదివించుకోలేమా? ఇంటికి స్తోమత మర్చిపోతున్నారు, అర్హత మర్చిపోతున్నారు. ఎదుటి వారి మీద మనం పోటీకి వెళ్ళామనుకో ఎవరు నష్టపోతారు? మనమే నష్టపోతాము. ఎందుకంటే వాళ్ళకు ఉన్నది చదివించుకుంటున్నారు, వాళ్ళకు ఉన్నది కోరుకుంటున్నారు, కానీ మనకు లేదు. మనకు లేనప్పుడు ఉన్న దానితో సంతృప్తి పొందాలి. మనం లేని దానికోసం ఆశకి వెళ్ళి దురాశ ఎదురవుతుంది. దురాశ దుఃఖానికి చేటు. దురాశ అనేకమైన కష్టాల పాలు చేస్తుంది, అనేకమైన నష్టాల పాలు చేస్తుంది. ఉన్న దాంట్లో సర్దుకుంటే ఏది కూడా ఉండదు, మనం ఏది కూడా చేయలేదు. ఎందుకంటే ఉన్న దాంట్లో సర్దుకున్నాం కాబట్టి మన జీవితం సాక్షిగా పోతుంది. ఎదుటి వాళ్ళతో పోల్చుకున్నాం అనుకో మనమే నష్టపోతాము. అంతే తప్ప కానీ ఎదుటి వాళ్ళతో పోటీకి కానీ ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనమే నష్టపోతాము.
యెహోవా నీవే దీవెన చేసింది అని వారికి తెలియజేయనట్లు నాకు సహాయం చేయ కృపను బట్టి నన్ను రక్షించమని. యెహోవా కృపను బట్టి సహాయం బట్టే రక్షింపబడింది. వారు శపించిన వారు కూడా వారే. యాసావు ఏం చేశాడు? రెబెకా తన కుమారుడిని, బాబు నేను చనిపోతాను కాబట్టి నిన్ను నాకు రుచికరమైన భోజనం పట్టుకొచ్చి పెట్టి నేను దీవెనలు ఇస్తానన్న. కానీ రెబెకా విని యాకోబుకి చెప్పింది. యాకోబు ఏం చేశాడు? మందలో నుంచి మేకలు పట్టుకొచ్చి ఇస్తే కూర వండి పెట్టాడు. కానీ యాకోబు ఏమన్నాడు? అమ్మ, నేను ఒకవేళ నా తండ్రి నన్ను తడుపు చూస్తే నేను దొరికిపోతానేమో, చావకుండానే నేను చచ్చినవాడిని అవుతానేమో అని అన్నాడు. అలా లేదని ఏం చేసినాం? గొర్రెకొచ్చి కప్పి పంపించింది. స్వరం చూస్తే యాకోబు, తడుపు చూస్తే యాసోబు అని అన్నాడు. తర్వాత దీవెనలన్నీ కూడా ఇచ్చేసాడు యాకోబుకి. దీవెనలన్నీ ఇచ్చేసిన తర్వాత యాసోబు వచ్చాడు వంటికిని. అదేంటి బాబు, ఇప్పుడే కదా నీకు దీవెనలు ఇచ్చానంటే, నేను కదంటే నీ దగ్గర ఒక దీవెనైనా లేదా అంటే ఒక్క దీవెన కూడా లేదన్నాను. కానీ అవి శాపనార్థాలు తప్ప కానీ ఇంకేమీ లేవంటే అవే శాపనార్థాలు ఏమని దీవెనలుగా ఆశీర్వదింపబడ్డాయి. అది అలాగే మనం ఒకవేళ ఎక్కువ శపించారు అయ్యే మనకి దీవెనలుగా తిరిగి వస్తాయి. ఎందుకంటే మనం ఏమి విప్పుతామో అదే కోసం మనం చేసిన మేలే తిరిగి మనకి వస్తుంది. అంటే వాడు కీడే చేశాడు కాబట్టి ఆ కీడు అతనికే పుట్టింది. యాసావు ఏం చేశాడు? మేలు చేశాడు కాబట్టి మేలు తిరిగి వచ్చింది. అలాగా ఇస్సాకు తండ్రి, యాకోబు యాకోబు కొడుకులు. అనేకులు మధ్య న్యాయం చూపించారు. దరిద్ర స్థానంలో విమర్శకు లోపడిన వారి చేతులు అతడు రక్షించిన యెహోవా ఆయన కుడిపక్కన నిలుచుకున్నాడు. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించుచున్నాను. మనం నోటితో కాదు దేవునికి చెల్లించవచ్చు. హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన పెదవులతో కాదు హృదయంతో దేవుని స్తుతించాలి. మనం ఎప్పుడు కూడా నోటితోనే స్తుతిస్తున్నాం కానీ హృదయపూర్వకంగా స్తుతించట్లేదు. హృదయపూర్వకంగా ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో అప్పుడు అనేకుల మధ్య నేను నిన్ను స్తుతించేదను అని అన్నాడు. మనం ఎప్పుడు కూడా హృదయపూర్వకంగానే దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. మనం హృదయం చూస్తానన్నాడు దేవుడు. మనుషులైతే పైరూపములను మాత్రమే చూస్తారు, కానీ దేవుడైతే హృదయ అంతరంగంలోనూ చూస్తాను. మనం పుట్టక ముందే దేవునికి తెలుసు. మనం పిండముగా ఉన్నప్పుడే ఆయనకి అన్నీ కూడా తెలుసు. అలాంటినప్పుడు మన హృదయాన్ని పరిశీలన చేయటం దేవునికి పెద్ద చిత్రమేమీ కాదు. దరిద్రుని ప్రాణము విమర్శనకు లోనుపరచు వారి చేతిలో నుండి అతని రక్షించుటకే యెహోవా అతని కుడి ప్రక్కను నిలిచి ఉన్నాడు. దరిద్రుని ప్రాణము లాజరు ఏమన్నాడు? ధనవంతుని చూసి, ధనవంతుడు వెళ్ళాడా లాజరు వెళ్ళాడా? దరిద్రుడే వెళ్ళాడు దేవుని రాజ్యంలోకి, కానీ ధనవంతుడు వెళ్ళలేదు. ఎందుకని? ధనవంతుడు ఏంటి హెచ్చుగా వెళ్ళాడు. వేదనాథుడు ఏం చేశాడు? తగ్గించుకునే స్వభావం కలిగి ఉన్నాడు. అలాగే దరిద్రులనే హెచ్చిస్తానన్నాడు దేవుడు. ఎక్కడైనా సరే పేదలనే చూశాడు దేవుడు. ఆయన పరిచర్య చేసినప్పుడు కూడా కృటివారిని బాగు చేశాడు, గుడ్డివారిని బాగు చేశాడు. అందరూ కూడా లేనట్టు వారే, కానీ ధనవంతులు ఎవరైనా ఉన్నారు అందులోనే. ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించాలని. మనకి ధనం ఇక్కడ ఉన్నంత వరకే, అంతేగాని ఈ ధనం ఏం చేస్తుందని చేపలు పడతాయి, తుమ్మలు పడతాయి, దొంగలు వచ్చి దొంగిలుతారు. కానీ దేవుని దగ్గర దాచబడిన ధనం అయితే ఎవరు కూడా దోచుకు వెళ్ళరు, దొంగలు రారు. అక్కడ దేవుని దగ్గర ధనం. మనం ఈ లోకపు ధనం కోసము ప్రాకులాడుచున్నాం, కానీ దేవుని యొక్క ధనం కోసము మనం ఎప్పుడు కూడా ప్రాకులాడట్లేదు. ఎందుకంటే మనం దేవుడిచ్చే మహిమను మనం పొందలేకపోతున్నాం. ఎందువలన ఈ లోకపు వైపు చూసి. కానీ మనం ఏం చేయాలంటే దేవుడిచ్చే మహిమ కోసము ఎదురు చూడాలి. అంతేగాని మనం ఈ లోకంలోకి చూసి ఈ లోకంలో ధనం కోసము, ఈ లోకంలో అందరూ కూడా దేవుడు వస్తాడని అందరికీ తెలుసు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని అన్నాడు. కానీ త్వరగా వస్తానన్నాడు కానీ రావట్లేదు కదా, వచ్చినప్పుడు చూద్దాంలే అని అనుకుంటాను. కానీ దేవుడు ఏమన్నాడు? నేను వెళ్ళి మీకు ముందుగా వెళ్ళి నేను మీకు మార్గాన్ని సిద్ధపరుస్తానన్నాడు. ఆయన సిద్ధపరచడానికి వెళ్ళాడు. కానీ మనం సిద్ధపడిన వాళ్ళే ఉన్నామా? మనం సిద్ధ మనసును కలిగి ఉంటున్నామా? మన హృదయం శుద్ధి చేసుకుంటున్నామా? మన హృదయం ఎలా ఉన్నది ఒక్కసారి ఆలోచించుకుంటున్నామా? మనము ప్రతి ఒక్కరము కూడా మన హృదయం ఎలా ఉన్నది, మన నడవడిక ఎలా ఉన్నది, దానిని బట్టే దేవుడు తీర్పు తీరుస్తానన్నాడు. దానిని బట్టి మనం పరలోక రాజ్యం చేరాలి. అంతేగాని ఈ
లోకపు వైపు ధనములు కానీ, ఈ లోకపు వైపు మాటలు కానీ, ఈ లోకపు డంబపు మాటలు కానీ దేనికి కూడా మనము లోబడకూడదు. దేవుని యొక్క వాక్యానికి మాత్రమే, దేవునికి మాత్రమే మనుషులు అనేకమైన అబద్ధాలు చెప్పచ్చు, అనేకమైన నిందలు వేయచ్చు, అనేకమైన శోధనలు వేయచ్చు. కానీ వాటన్నిటికి కూడా మనము భయపడకూడదు. దేవుని యొక్క వాక్యములకు మాత్రమే మనం లోబడి ఉండాలి. ఈ వాక్యము మీ కుటుంబాలకి మనందరికీ కూడా తోడై ఉండదు కాక. ఆమేన్.